బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 మృతి, మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కోటబొమ్మాలి మండలం ఎత్తురాలపాడులో ఈ ఘటన సంభవించింది. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లపాడులో ఈ ఘటన సంభవించింది. ఈ యాక్సిడెంట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ అనిల్. శ్రీకాకుళం జిల్లాలోనైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుండి వచ్చి ఈ యొక్క తుఫాన్ వెహికల్ ఏదైతే గుద్దిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం మనకున్న తాజా సమాచారం మేరకు అయితే ఇప్పటికే 4 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరొక 2 పరిస్థితి కొద్దిగా విషమంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కూడా కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే శ్రీకాకుళం నుంచి ఒరిస్సా వెళ్తుండగా ఈ అర్ధరాత్రి తెల్లవారుజామున ఏదైతే కోటబొమ్మాలి మండలం ఎత్తులపాడు దగ్గర ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారి పైన ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే ప్రమాద స్థలం దగ్గర చూసుకుంటే భయానక వాతావరణం నెలకొనిందనే చెప్పాలి. ఎందుకంటే ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా ఈ వెహికల్ అత్యంత వేగంగా గుద్దిన నేపథ్యంలో కారులోనే ఉన్న ఎవరైతే వాళ్ళందరూ కూడా శిథిలావస్థకు చేరిపోయారు. అంటే ఎవరి యొక్క ఫేసెస్ కూడా గుర్తుపట్టలేని చందంగా మొత్తం అంతా కూడా పూర్తిగా నుజ్జైపోయిన నేపథ్యంలో వారందరినీ కూడా అందులోంచి తీసి ఈ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెనుక వైపు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళిద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అయితే అందించే ప్రయత్నం కూడా ఇప్పటికే చేస్తున్నారు. అయితే మనకున్న తాజా సమాచారం మేరకు మృతి చెందిన వారిలోని పవార్, అలాగే విజయ్ సింగ్, అలాగే ఉషీర్ సింగ్, సంతోష్ బాయ్ అనే వాళ్ళు స్పాట్ లోనే చనిపోయినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. మరొక ఇతర పరిస్థితి కొంత విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించిన సంఘటన అయితే ఉన్నది. అయితే పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి ఎవరైతే కోటబొమ్మలకు సంబంధించిన పోలీసులు అయితే ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా మనకున్న సమాచారం మేరకు కేవలం డ్రైవర్ కొంత మేరకు నిద్రమత్తుల్లో ఉండే ఈ యొక్క ఆగిన వెహికల్ ని గుద్దినట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు జాతీయ రహదారి పైన పోలీసులు ఎప్పటి నుంచో చేస్తున్న వాష్ అండ్ మూవ్ అనే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ట్రాఫిక్ ప్రతి ఒక్క రాత్రి 12 గంటల తర్వాత వెళ్లే వెహికల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ కూడా డ్రైవర్స్ ని కిందకి దింపి వాళ్ళ యొక్క ఫేస్ వాష్ చేయించి మళ్ళీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడం మేర మరికొంత మేరకు పటిష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టయితే ఇటువంటి వాటిని అరికట్టే అవకాశం ఉన్నదని. రైట్ నంద, థ్యాంక్ యూ.